డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు, యాక్టర్గా ఫుల్ ట్రీట్ ఇచ్చాడు, మరి రైటర్గా ఏకంగా నంది గెలిచాడు. టాలీవుడ్ మర్చిపోతున్న గూఢచారికి రీబర్త్ ఇచ్చాడు. లీడ్ క్యారెక్టర్ టు స్టార్ హీరోగా ఎదిగాడు. సిల్వర్ స్క్రీన్ని షేక్ చేసేందుకు బోల్డ్ అనే వెపన్స్ గురిపెట్టిన ఆ టాలీవుడ్ స్టార్ ఎవరు? అతడే ఒక సైన్యం. కరోనా వేళ బాధితులకు సేవ చేయడంలో కూడా ముందుండి తన విశాల హృదయం ప్రూవ్ చేసుకొని దేశాన్ని రక్షించే సైనికుడిగా రానున్న మేజర్ హార్ట్ అడవిశేష్. వెల్కమ్ టు సాక్షి శేష్ గారు, గుడ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా, ఫస్ట్లీ దట్ ఐ మస్ట్ ఆస్క్ యూ, మీరు అమెరికాలో పెరిగారు, తర్వాత ఇండియా వచ్చారు. మీ వరకు దేశభక్తి అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఇట్స్ లవ్ ఫర్ ద పీపుల్ అండి. యూనో చిన్నప్పుడు నేను శాన్ ఫ్రాన్సిస్కోలో పెరుగుతూ ఇండియా గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. ఐ రిమెంబర్ బీయింగ్ అ వెరీ స్మాల్ చైల్డ్. ఏఆర్ రెహమాన్ గారి వందే మాత్రం సాంగ్ వీడియో వచ్చినప్పుడు ఐ రిమెంబర్ స్టాండింగ్ అండ్ వాచింగ్ ఇట్, కూర్చొని చూడబోతే ఇలా. సో ఆ సెన్స్ ఆఫ్ పేట్రియటిజం మేబీ మా తాతయ్య గారు ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. సో మేబీ అది అలా మైండ్ లో ఉండిపోయింది. అఫ్ కోర్స్ మా ఎడ్యుకేషన్ బాగుండాలి, మా భవిష్యత్తు బాగుండాలని చెప్పి నాన్నగారు అమ్మ యుఎస్ కి మైగ్రేట్ అయ్యారు నా చిన్నప్పుడే. బట్ ఇండియా అంటే అది హార్ట్ లో అలా ఉండిపోయింది అనమాట. అఫ్ కోర్స్ మీ తాతయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్ అనేది ఒక కారణం అయినా కానీ పెరిగిన వాతావరణం కానీ ఫ్రెండ్ సర్కిల్ కానీ అంతా వేరే ఉంటుంది కదా. బట్ యూనో ఎక్కడో దెర్ ఇస్ సంథింగ్ దట్ యూనో మీరు ఎంచుకునే సినిమాలు అవ్వచ్చు, లేకపోతే మీరు చేస్తున్న రోల్స్ అవ్వచ్చు ఇప్పుడు. బట్ లాస్ట్ యూనో ఇండిపెండెన్స్ డేకి మీరు ఒక ప్రోగ్రామ్ ఆర్మీ పీపుల్ తోటి నేను చూడడం జరిగింది అది. సో సంథింగ్ దట్ ఎక్కడో యువర్ హార్ట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద ఇండియన్ ఆర్మీ ఆర్ యూనో ఇండియా అంటే కనుక, ఇస్ ఇట్ లవ్ టువర్డ్స్ ద పీపుల్ or the country? I don't know if it's a heart close to the army per se. I think I truly respect the army because manaki guardians and saviors basically mana defense forces anavadu. And beyond that naku defense forces మీద ఉన్న అవగాహన అంతా మేజర్ సందీప్ లైఫ్ ని రీసెర్చ్ చేయడం నుంచి వచ్చింది. I think it is the love for the people and you know, in fact I probably felt అంటే ఒక పేట్రియటిజం అనేది నేను ఎక్కువ ఎప్పుడు ఫీల్ అయ్యానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ వేవ్ లో ఎక్కువ ఫీల్ అయ్యాను. యూనో జనాలకి సాయం చేయాలన్న ఫీలింగ్ లో వచ్చింది. సో లవ్ ఫర్ ద పీపుల్ అనేది పేట్రియటిజం అని నమ్ముతున్నానండి. రియల్ లైఫ్ లో ఒక సోల్జర్ అయ్యే ఛాన్స్ ఉంటే యూ లైక్ టు బి ఇండియన్ సోల్జర్ ఆర్ అమెరికన్ మరీన్? అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ గుడ్ ఇనఫ్ టు బి అ సోల్జర్. ఎందుకంటే మేము కొన్ని బూట్ క్యాంప్స్ చేసాం కదా మేజర్ కి. ఆ బూట్ క్యాంప్స్ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన ట్రైనింగ్ మేబీ నేను 1 డేనో 1 మంత్ కో చేయగలను, కానీ టు లివ్ డే ఇన్ డే అవుట్ బార్డర్స్ లో అతి చలిలో అతి వేడిలో కొన్నిసార్లు ఫుడ్ కూడా ఉండదు, అలాంటి క్రేజీ సర్కమ్స్టాన్సెస్ లో నేను రక్షణకు ఉన్నాను అని ఆ పట్టుదలతో మైండ్ సెట్ ఉంటూ నాకు అంత స్ట్రెంగ్త్ నాలో ఉందో లేదో కూడా నాకు తెలియదు. ముంబై దాడుల్లో మేజర్ సందీప్ ఆయన యూనో అమరుడైపోయినప్పుడు ఓ సొంత అన్నయ్యను కోల్పోయినట్లు అనిపించింది అన్నారు మీరు. ఆయనకి మీరు ఎందుకు అభిమానిగా మారినట్లు, ఆయన కథను వెండి తెరకెక్కించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఐ థింక్ ఇదంతా స్టార్ట్ అయింది బికాస్ ఆయన ద వే హీ లుక్స్, ఆయన ఫేస్ ఏంటంటే మా ఇంట్లో మా కజిన్స్, మా ఓల్డర్ కజిన్స్ చాలా మందితో ఇలా కొంచెం బాగా రిజెంబ్లెన్సెస్ ఉన్నాయన్నమాట. నేను ఆయన కన్నా కొంచెం లైటర్ స్కిన్ అయినా కూడా మా ఫేషియల్ ఫీచర్స్ లో బాగా సిమిలారిటీ ఉండేసరికి ఈయన ఎవరు మాకు ఫ్యామిలీ మెంబర్ లా ఉన్నారు అన్న థాట్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అయింది. ఆ థాట్ ప్రాసెస్ నుంచి ఈయన ఒక్కరే మొత్తం తాజ్ అటాక్స్ లో చనిపోయారా, మన డిఫెన్స్ ఫోర్సెస్ లో, మన ఎన్ఎస్జి సైడ్ నుంచి పోలీస్ లో చనిపోయారు, ప్లస్ ఈయన ఒక్కరే ఆర్మీ సైడ్ నుంచి చనిపోయారా, ఎవరితను ఏంటి అని ఒక రీసెర్చ్ లో స్టార్ట్ అయింది. ఆ రీసెర్చ్ లో స్టార్ట్ అయింది బేసిక్ గా ఆయన డెత్ నుంచి స్టార్ట్ అయిన విషయం నాకు ఆయన లైఫ్ ఈజ్ మచ్ మోర్ బ్యూటిఫుల్ అనే యాంగిల్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి నేను ఆయనకి అభిమాని, ఫ్యాన్, ఫాలోవర్ అయిపోయాను. లైక్ యూ సెడ్, అది క్యారెక్టర్ మనం అంత ఇన్స్పైర్ అయ్యి చేస్తున్న క్యారెక్టర్ అది చేస్తున్నప్పుడు చాలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. యూ సెడ్ దట్ యూనో ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. ఒక రకమైన మెథడ్ యాక్టింగ్ ఫాలో కావాల్సి ఉంటుంది. మరి మేజర్ సందీప్ రోల్ కోసం యూనో వాట్ ఆల్ ది ఎక్సర్సైజ్ దట్ యూనో యూ హ్యాడ్ టు డూ? మెథడ్ యాక్టింగ్ అనేది ఇట్స్ వెరీ ట్రికీ స్పేస్. ఎందుకంటే ఒక షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం కి మనం అదే క్యారెక్టర్ ని భావిస్తూ అదే క్యారెక్టర్ గా మనం బయట కూడా బిహేవ్ అవ్వడం, అదే క్యారెక్టర్ గా మనం రెస్పాండ్ అవ్వడం, మనం ఆ క్యారెక్టర్ పేరుతో పిలిస్తే కానీ అసలు మనం రెస్పాండ్ కూడా అవ్వకపోవటం, ఆ స్పేస్ అనేది మనం 2 years ఉండలేమండి. ఎస్పెషలీ పాండమిక్స్ వల్ల బ్రేక్స్ వచ్చేసరికి. బట్ డెఫినెట్లీ నేను డీపెస్ట్ గా అర్థం చేసుకున్న మనిషి అని నా ఫీలింగ్. బట్ అఫ్ కోర్స్ ఇదంతా హైపోథెటికల్, ఎందుకంటే నేను
ఆయన ఎప్పుడు కలవలేదు. అండ్ Yeah. నేను ఆయన జీవితం గురించి చదువుతూ, ఆయన జీవితం గురించి జనాల నుంచి వింటూ, ఆయన స్పిరిట్ నేను ఓన్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఇట్ ఈస్ మై ఇట్ ఈస్ మై వర్జన్ ఆఫ్ హిస్ స్పిరిట్. యా, ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం, మన టాలీవుడ్లో కూడా చాలామంది చేస్తున్నారు. అల్లు అర్జున్ కావచ్చు, రీసెంట్గా మహేష్ బాబు కావచ్చు. సో వీళ్ళందరూ అంటే మీరు ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్ర చేస్తున్నప్పుడు హౌ డిఫరెంట్ దట్ యు మస్ట్ బీ మిగతా వాళ్ళకంటే అనేది ప్రతి యాక్టర్కి వస్తుంది కదా. సో హౌ డు యూ వాంట్ టు బీ దట్ ఎలా కనబడతారు శేషి సినిమాలో? నా పేరు సూర్య చూసినా లేదా సరిలేరు నీకెవరు చూసినా, అందులో నా ఉద్దేశంలో ఒక క్యారెక్టర్ కి జస్టిస్ చేస్తూ ఒక స్టార్ ని చూడాలనుకుంటున్నారు ప్రేక్షకులు. లైక్ ఒక సూపర్ స్టార్ ని, ఒక స్టైలిష్ స్టార్ ని చూడాలనుకుంటున్నారు. ఐ థింక్ ఇక్కడ మేజర్ సందీప్ ఉనికృష్ణన్ అయ్యేసరికి జనాలు మేజర్ సందీప్ ని చూడాలనుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ నా పాపులారిటీ ఆ జోన్ కాదు, అది రియల్ స్టోరీ కాబట్టి. యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ నిష్ టూ. అంటే ఇప్పుడు అడవి శేష్ అంటే కనుక డెఫినెట్గా I don't think the issue is about popularity. I think the issue is how you see the film. ఇప్పుడు మీరు మహానటి సినిమా చూసేటప్పుడు మీరు సావిత్రి గారిని చూడాలనుకుంటారు, అది ఎంత ఫేమస్ యాక్టర్ అయినా ప్లే చేయనివ్వండి. నా ఉద్దేశం అది. ఓకే. సో మేజర్ సినిమా చూసేటప్పుడు ఏంటంటే మనం మేజర్ సందీప్ ని చూడాలనుకుంటున్నాం. మీరు చాలా ఫేమస్ యాక్టర్ ఆ రోల్ ని ప్లే చేసినప్పుడు మనం మేజర్ సందీప్ ని చూడాలనుకుంటాం, బికాస్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టోరీ. రైట్. సో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబం ఆయన దగ్గర నుంచి మీకు అందిన సపోర్ట్ గురించి చెప్పండి. గైడెన్స్ అండి, మోర్ దెన్ సపోర్ట్. అంటే అసలు ఆయన జీవితం ఏంటి, ఆయన జీవితాన్ని, ఆయన ప్రెజెన్స్ ని, ఆయన బ్రతికిన 31 ఏళ్ళు ఆయన ఎలా గడిపారు అన్న దానికి ఫండమెంటల్ బ్లూ ప్రింట్ అసలు వచ్చిందే వాళ్ళ మాటల వలన. సో అసలు ఒక మనిషి జీవితాన్ని అసలు ఏంటి, ఆ జీవితానికి మీనింగ్ ఏంటి అన్నది నాకు అర్థమయ్యేలా చేసింది వాళ్ళు. అంతవరకు నేను ఆయన గురించి చదివింది బుక్స్ లోంచి, ఆర్టికల్స్ లోంచి, ఇంటర్వ్యూస్ లో వగేరా. సో మచ్ బియాండ్ దట్ ఒక డీప్ మీనింగ్. ఒక 10 ఏళ్ల కుర్రాడు ఎలా ఆలోచించుంటాడు, ఒక 16 ఏళ్ల కుర్రాడు ఎలా ఆలోచించుంటాడు, ఒక 25 ఏళ్ల కుర్రాడు మ్యారేజ్ టైంకి ఎలా ఆలోచించుంటాడు, ఇవన్నీ వాటికి అండర్స్టాండింగ్ ఇచ్చింది వాళ్ళ పేరెంట్స్. సో ఇట్స్ నాట్ అ సపోర్ట్, ఇట్ ఈస్ లిటరలీ అసలు ప్రాజెక్ట్ కి డెప్త్ ఇచ్చింది వాళ్ళు. అంటే మీరు ఇన్స్పైర్ అయ్యి మీకు నచ్చి ఒక పాత్రను తీసుకొని మీరు చేస్తున్నది మీకు ఒక కిక్ అయితే, ఆ గెటప్లో, ఆ అటైర్లో మిమ్మల్ని చూసిన వెంటనే ఫస్ట్ వాళ్ళకి అసలు ఎలా అనిపించింది? వాళ్ళు సెట్ లో లేకుండే, ఎందుకంటే వాళ్ళు బెంగళూరులో ఉంటారు. బట్ ఐ థింక్ అది నేను ఇంకా వాళ్ళని అడగలే. వాళ్ళ టీజర్ చూడంగానే వాళ్ళకి నన్ను టీజర్ లో వాళ్ళ సన్ యూనిఫామ్ లో చూడంగానే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారన్నది నేను అడగలే. టీజర్ ఎలా అనిపించింది అంకుల్, టీజర్ ఎలా అనిపించింది అంటే, నేను కరెక్ట్ గానే చేస్తున్నానా, జస్టిస్ చేస్తున్నానా అని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆయన చనిపోవడం జరిగింది ఆ ఫైట్లో. అలాగే ఆయనతో పాటు కొందరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ పాత్రలు కూడా దీంట్లో ఉంటాయా? తాజ్ ఆపరేషన్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నుంచి ఒకరే చనిపోయారు, అంటే అది మేజర్ సందీప్. మొత్తం ముంబై అటాక్స్ లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నుంచి చనిపోయింది 2. ఒకళ్ళు హవల్దార్ గజేంద్ర సింగ్, ఒకళ్ళు మేజర్ సందీప్ ఉనికృష్ణ. సో ఈ సినిమా ప్రత్యేకంగా సందీప్ ఉనికృష్ణన్ గారి జీవితం కాబట్టి వీ డోంట్ స్టెప్ ఇన్ టు అదర్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డెత్స్. కానీ జరిగినవి 2 ఫర్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మొత్తం అటాక్స్ లో. మనకి వేరేగా మళ్ళీ హేమంత్ కర్కరే, ముంబై ATS, హవల్దార్స్, వీళ్ళలో చాలా మంది పోలీస్ సైడ్ న చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బట్ నాట్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ. ఓకే. స్క్రిప్ట్ మీరు రాయాలి అనుకున్నప్పుడు ఎలాంటిది, వాట్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్టింక్ట్? ఒక సినిమా సమాజాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదండి, కానీ ఖచ్చితంగా మేజర్ సినిమా చూసిన ఎవరైనా కూడా దే విల్ పాజ్ అండ్ దే విల్ థింక్ వాట్ డస్ ఇట్ మీన్ టు బి ఇండియన్, వాట్ డస్ ఇట్ మీన్ సాటి మనిషికి మనం సాయం చేయడం ఏంటి అన్నది ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్. మన ట్విట్టర్లో జై హింద్ అని హ్యాష్ ట్యాగ్ కొట్టేస్తే సరిపోతుందా? రైట్. ఇట్ మేక్స్ యూ థింక్ ఫర్ షూర్, మేజర్ మేక్స్ యూ థింక్. ఆ మనిషిని మార్చిందా లేదా అనేది మనిషి బట్టి ఉంటుంది. అండ్ సినిమా జనరల్ గా మనుషులు ఎంత మారుస్తాయో నాకు తెలియదు. ఓకే. ఇట్ మేక్స్ యూ థింక్. యా శేష్, మీలో ఒక డైరెక్టర్ ఉన్నారు, దట్ డైరెక్టర్ గానే మీరు పరిచయం అయ్యారని చెప్తూ ఉంటారు. సో ఈ సినిమా మీరు డైరెక్ట్ చేయాలి అనిపించలేదా? I feel I am a good writer and a good actor and a bad director. So if that's okay to say. నా ఫస్ట్ ఫిల్మ్ నేను డైరెక్ట్ చేసిన అది మై కప్ ఆఫ్ టీ కాదనేది నాకు మెల్లమెల్లగా అర్థం చేసుకోవడానికి టైం పట్టింది, విచ్ ఇస్ ఫైన్. నేను పేజ్ మీద రాస్తున్న థింగ్స్ ని ఒక బ్యూటిఫుల్ విజన్ ఇవ్వడానికి నేను నమ్మిన మనిషి ఒకళ్ళు కావాలి, అట్ ద సేమ్ టైం ఒక చాలా హైలీ టాలెంటెడ్ మనిషి కావాలి.
అండ్ దట్ ఈస్ వాట్ శశికిరణ్ ఇస్. ఆయన ఆల్రెడీ నేను గూఢచారి అనేది చాలా విజువల్ ఫిల్మ్ అండి. అలాంటి సినిమా పేజ్ మీద రాయటం కన్నా విజువల్ గా చూపించగలగటం ఇస్ హ్యూజ్. సో అది శశి చేసి చూపించాడు. అండ్ మేజర్ ఇస్ అ వెరీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో అలాంటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ని నేను పేజ్ మీద రాసినప్పుడు దాన్ని ఇంకా గ్రాండర్ గా చూపించడం అనేది చాలా టాలెంటెడ్ డైరెక్టర్ కావాలి. అండ్ దట్స్ వై వి నీడెడ్ శశి ఆన్ ద ప్రాజెక్ట్. సో వెన్ ఇస్ ఇట్ రిలీజింగ్ బై ద వే? మేము మార్చ్ ఏప్రిల్ లో టీజర్ రిలీజ్ చేసాం, జూలైలో రిలీజ్ అవబోతుందని. మాకు లాస్ట్ షెడ్యూల్ పెండింగ్ ఉండే ఆ టైంలో. సో మన షెడ్యూల్ ఉంది, ఇంకా జూలై రిలీజ్ అవబోతున్నాం, టీజర్ బయటకు వస్తాం, ఒక జోన్ లోకి వెళ్తున్నాము. సెకండ్ వేవ్ వచ్చింది. సో ఇప్పుడిప్పుడే మాకు మళ్ళీ ఆర్మీ నుంచి పర్మిషన్స్ వచ్చాయి, ఎందుకంటే మిలిటరీ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నాము. ఫైనల్ షెడ్యూల్ జస్ట్ స్టార్ట్ అయింది మేజర్ కి. సో అది ఫినిష్ అయ్యి నెక్స్ట్ హిందీ థియేటర్స్ ఎప్పుడు బాగా ఓపెన్ అవుతున్నాయి అని చూసుకొని, తెలుగు థియేటర్స్, హిందీ థియేటర్స్ సేఫ్ స్పేస్ లో ఉన్నాయి బోత్ హెల్త్ పరంగా అండ్ బాక్స్ ఆఫీస్ పరంగా అని రియలైజ్ అయిన తర్వాత వీ కెన్ అనౌన్స్ ద రిలీజ్ డేట్. అడివిశేష్ కి, మహేష్ బాబుకి, అటు సల్మాన్ ఖాన్ కి, ఇటు పృథ్వీరాజ్ కి, మలయాళ సూపర్ స్టార్, వీళ్ళందరికీ ఉన్న లింక్ ఏంటి? అడివిశేష్ రీచ్ ఏంటి? వచ్చిన బ్రేక్ తర్వాత చూద్దాం. మీరు మొత్తం పాన్ ఇండియా మూవీగా దీన్ని రిలీజ్ చేయదలుచుకుంటే కనుక డూ యూ సీ ఎనీ గ్యాప్ బిట్వీన్ అస్ అండ్ దెమ్, లైక్ యూనో ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చరైజేషన్ కానివ్వండి, లేకపోతే టేక్స్లో కానివ్వండి, డూ యూ సీ ఎనీ గ్యాప్స్ ఆర్ యూనో యూర్ రియలీ కాన్ఫిడెంట్? వాట్ ఈస్ యువర్ కన్విక్షన్ పాయింట్? అంటే రిలీజ్ చేయదలుచుకుంటే కనుక కాదండి, దిస్ ఇస్ అ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ అండ్ ఆల్సో స్ట్రైట్ హిందీ ఫిల్మ్. మేము ప్రతి సీన్ ని హిందీ ఆడియన్స్ వేరేగా కస్టమైజ్ చేసాం, తెలుగుకి వేరేగా కస్టమైజ్ చేసాం. సో తెలుగు వర్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ లో ఆ డైలాగ్ బిగినింగ్ లో వస్తే హిందీ గ్రామర్, హిందీ ఎమోషన్స్ పరంగా మేబీ ఆ సీన్ లో డైలాగ్ ఎండ్కి రావచ్చు. కొన్ని సందర్భాల్లో యాక్టర్స్ కూడా వేరు, కొన్ని. సో ఇట్ ఈస్ టూ డిఫరెంట్ ఫిల్మ్స్ అన్నమాట. దాన్ని ట్రీట్ చేసిన విధానం కూడా కొన్ని సందర్భాల్లో వేరువేరుగా చేయాల్సి వచ్చింది, అకార్డింగ్ టు ద సెన్సిబిలిటీస్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ వర్సెస్ హిందీ ఆడియన్స్. నేను నా మైండ్ లో ఎప్పుడు గ్యాప్ అంటే ఎక్కడో మన వాళ్ళకి హిందీ ఈజ్ బెటర్ అన్న ఫీలింగ్ ఉంది. నాకు అది ఎప్పుడు లేదు, మేబీ నేను యుఎస్ లో పెరిగాను కాబట్టి. ఫర్ మీ అమెరికన్ ఫిలిమ్స్, ఇండియన్ ఫిలిమ్స్ ఉన్నాయి. నాకు మళ్ళీ ఇందులో తెలుగు సినిమా బెటరా, ఒరియా సినిమా బెటరా అని ఎప్పుడు ఆలోచించాను. అంటే ఒక స్కేల్ అప్ స్కేల్ ఉంటే కనుక మనం రిసీవ్ చేసుకుంటాం, ఒక స్కేల్ ఒక నాచ్ డౌన్ ఉంటే కనుక వాళ్ళు రిసీవ్ చేసుకోరు అనే భయం ఉంటుంది యూజువలీ, అది లేదా? అదొకవేళ ఎవరైనా ఫీల్ అవుతున్నారంటే అదొక మిస్టేక్ అన్నాను అనుకోండి. ఎందుకంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ హిందీ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ ఇస్ బాహుబలి 2. రైట్. అండ్ డబ్బింగ్ ఫిల్మ్. ఓకే, సో యు గాట్ ది కేస్ స్టడీ. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అంటే నేను ఒట్టి లెక్కల్లో చెప్పట్లే. మీరు వై ఇస్ ఇట్ దట్ మన హార్ట్ ల్యాండ్, మన యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కాశ్మీర్, అదంతా మొత్తం నార్త్ మీకు టిఆర్పీస్ హిందీ ఛానల్స్ లో హైయెస్ట్ హిందీ సినిమా టిఆర్పీస్ టాప్ 5 ఎప్పుడు తెలుగు సినిమాలు ఉంటాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ మేక్ అ గుడ్ ఫిల్మ్ ఇట్స్ సక్సెస్ఫుల్. ఇఫ్ యూ డోంట్ మేక్ అ గుడ్ ఫిల్మ్ ఆ గ్యాప్ ఎప్పటికైనా ఉంటుంది. అడివిశేష్ మామూలుగా ఆయన తీసుకునే ఒక సబ్జెక్ట్ పరంగా సినిమాల్లో కనబడతారు, బయట ఎక్కువగా వినిపించరు, రైట్? అలాంటిది మీ మూవీ టీజర్ విషయం తీసుకుంటే తెలుగులో మహేష్ బాబు, ఇందులో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ విడుదల చేశారు. దే రిలీజ్ ద టీజర్. వెర్ ఇస్ దిస్ పిఆర్ కమ్ ఫ్రమ్? అడివిశేష్ రీచ్ చాలా పెద్దదనుకోవాలా? వాట్ ఈస్ ఇట్? అదేం లేదండి, ఐ థింక్ ప్రపంచంలో జెన్యున్ ఇంటెన్షన్స్ కరువు చాలా ఉందండి. ఇప్పుడు పృథ్వీరాజ్ గారిని నేను ఈ రోజు దాకా ఎప్పుడు కలవలేదు. డైరెక్ట్ గా మేము కాంటాక్ట్ చేసి వీ వాంటెడ్ హిమ్ టు డూ దిస్ బికాస్ వీఆర్ టెల్లింగ్ కేరళ మనిషి స్టోరీ. అండ్ ఆయన మన కంటెంట్ చూసి ఇమీడియట్ గా ఫ్లోర్ అయిపోయి లాంచ్ చేసేసారు. అండ్ ద సేమ్ థింగ్ వి రీచ్డ్ అవుట్ టు సల్మాన్ ఖాన్. అండ్ మహేష్ సార్ అయితే ఆబ్వియస్లీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కాబట్టి అది ఇట్ ఈస్ మోర్ అంటే ఇన్ హౌస్. హీ ఓన్డ్ ఇట్. సో ఇది పిఆర్ కన్నా కూడా జెన్యున్ ఇంటెన్షన్స్. ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టుగా నేను అంత పిఆర్ మనిషిని కాను. నాకు సినిమా గురించి మాట్లాడేది లేకపోతే నాకేం మాట్లాడడానికి ఉండదు. సో నేను బయట కనిపించిన ఆ టైంలో. 26/11 గురించి మాట్లాడితే మనకి కళ్ళకి గుర్తొచ్చేది తాజ్. అక్కడ మీకు పర్మిషన్ దొరకలేదని తెలిసింది. అలాంటిది ఒక సెట్ వేస్తున్నప్పుడు ఎంత టెనీషియస్గా ఉండాలి, ఎంత మెటిక్యులస్గా ఉండాలనేది వేరేగా చెప్పనక్కర్లేదు. అలాగే దాంట్లో ఆ సెట్లో గేట్వే ఆఫ్ ఇండియా కూడా ఉంది అని మాకు వినిపిస్తోంది. సో ఇస్ ఇట్ నాట్ అ బిగ్ ఛాలెంజ్? అవునండి, మేజర్ ఫిల్మ్ కి 8 హ్యూజ్ సెట్స్ వేసామండి. మీరు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే ఇది తాజ్ సెట్ ఇవే కాకుండా
తాజ్ ఇంటీరియర్ సెట్ వేరు, తాజ్ ఎక్స్టీరియర్ సెట్ వేరు, ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ ఇవి అవి ఉన్నాయి. అది కాకుండా ఇట్స్ ఆల్సో పీరియడ్ ఫిల్మ్. మేజర్ సందీప్ జీవితంలో ఆయన కార్గిల్ లో పోరాడినప్పుడు, ఆయన తాజ్ లో పోరాడినప్పుడు, డిఫరెంట్ టైమ్స్ ని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ టైం పీరియడ్స్ ని కూడా మనం చూసుకోవాలి. 80s, 90s, ఎర్లీ 2000s, 2008 వరకు. శోభిత అండ్ సాయి మంజ్రేకర్. శోభిత అంటే గతంలో మీరు చేశారు గూఢచారిలో కూడా, యూనో షీ డెడ్. అండ్ రీసెంట్ టైమ్స్లో వెబ్ సిరీస్లో కానీ చాలా చేస్తున్నారు ఆవిడ. ఇద్దరు జోడీ ఎలా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? శోభిత నా జోడి కాదండి సినిమాలో. శోభిత ప్లేస్ హాస్టేజ్ ఇన్ ద తాజ్. సాయి మంజ్రేకర్ యాక్చువల్లీ ప్లేస్ my love interest. She plays Isha. Okay. And iddaru absolutely very important roles, and they're very strong roles, lead roles in the film. Can complete ga textures and characters veru, and ee iddaru female characters Major Sandeep life ni chaala great ga impact chestaru film. ప్రస్తుతానికి అడ్విశేష్ అంటే గూఢచారి గుర్తొస్తున్నాడు బాండ్ లాగా, రైట్? సో అది సీక్వెల్ కూడా వస్తుందని మేము విన్నాం. G2 is a very huge commercial film. You'll be hearing some very surprising things about G2. ఓకే. సో దాంట్లో కూడా మీరు దేశాన్ని కాపాడే బాధ్యతనే తీసుకోబోతున్నారు. గూఢచారి ఇట్ హ్యాస్ పేట్రియాటిక్ వైబ్స్, కానీ మేజర్ అనేది ట్రూ పేట్రియాటిక్ ఫిల్మ్. వేరస్ గూఢచారి ఇస్ మోర్ లైక్ ఫన్ యాక్షన్ ఫిల్మ్. సబ్జెక్ట్స్ అంటే ఇలాగే ఎంచుకోవడం అనేది, ఇస్ ఇట్ అడ్విశేష్ పర్సనల్ ఇంట్రెస్ట్ దట్ ఇలాంటి సినిమాలు, లేదంటే కూడా ఒక రొమాంటిక్ హీరోగా కూడా చూడబోతున్నారా ప్రేక్షకులు రాబోయే రోజుల్లో? అంటే ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ద ఫిల్మ్. సో ఆ రొమాన్స్ మీరు చూడబోతున్నారు ఇమ్మీడియట్ గా నా ఫీలింగ్. ఒక ట్రూ బ్లూ హార్ట్ ఫెల్ట్ లవ్ స్టోరీ అంటే నాకు బాగా ఇష్టం అండి. అంటే నాకు పర్సనల్ గా మోర్ గీతాంజలి లాంటి ఫిల్మ్స్ ఇష్టం లవ్ స్టోరీస్ లో. అంటే ఒక గుండె జారి గల్లంత అయింది, లేదా జానతియో జానినా, ఇలాంటి సినిమాల కన్నా నాకు మోర్ గీతాంజలి, యూనో మౌన్ రాగం, ఆ జోన్ లవ్ స్టోరీస్ ఇష్టం. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు గెటింగ్ దట్ సార్ట్ ఆఫ్ హార్ట్ ఫెల్ట్ లవ్ స్టోరీ ఆఫర్. బట్ ప్రస్తుతం అయితే ఓటీటీ ట్రెండ్ నడుస్తుంది. మనం అటు చూసుకుంటే ఇటు సూర్య కావచ్చు, అక్షయ్ కుమార్, సల్మాన్, వెంకటేష్ లాంటి స్టార్స్ డైరెక్ట్గా ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. సినిమా అనేది ఇట్స్ మ్యాజిక్. అది మీరు ఫుడ్ లాగానో బట్టల లాగానో ముట్టుకోగలిగిన టాంజిబుల్ థింగ్ కాదు. మనం ఎప్పుడైతే జనాలకి ఆ బిగ్ స్క్రీన్ మ్యాజిక్ తీసేస్తామో, ఐ ఫీల్ వాళ్ళు ఇంకా సినిమాకి సీరియల్ కి వాళ్ళకి తేడా ఉండదు. ఐ ఫీల్ దట్ అట్ ద సేమ్ టైం ఓటీటీ స్పేస్ అనేది ఒక బూన్ మన ఇండస్ట్రీకి. ఎందుకంటే కొన్ని స్టోరీస్ నేను బిగ్ స్క్రీన్ కి చెప్పలేకపోవచ్చు. దట్ స్టోరీ షుడ్ బి టోల్డ్, బట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ల్యాప్టాప్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ అన్ ఓటీటీ స్ట్రీమింగ్ స్పేస్. సో మీ స్టోరీ ఎటువంటిది అన్నది దాన్ని బట్టి మీరు దాన్ని ఓటీటీ తీసుకెళ్లాలనుకుంటున్నారా లేదా బిగ్ స్క్రీన్ తీసుకెళ్లాలనుకుంటున్నారా డిసైడ్ చేయాలి అని నా ఫీలింగ్. మీ మేజర్ సినిమా తీసుకుంటే నిర్మాణంలో ఇది మహేష్ బాబు గారి నిర్మాణం, అలాగే పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్. సోనీ లాంటి ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ చాలా ప్రెస్టీజియస్గా మారింది. దట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతాయా, క్రాస్ అయిపోతాయా అంటే ఏం చెప్తారు? లేదండి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమా అయితే ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ టర్మ్ ఐ బిలీవ్ ఇట్ టు బి అ గన్ షాట్ ఫిల్మ్. అది అసలు డిస్కషన్ లేదు. సినిమా ఎంత బాగుంటుంది అన్నది మాత్రమే డిస్కషన్ అని నా జెన్యూన్. రైట్. సో ఈ మధ్య కాలంలో ఈ కరోనా బ్యాడ్ టైమ్స్లో హెల్పింగ్ హ్యాండ్ అనే పేరు రావటం అనేది చిన్న విషయం కాదు శేష్. ఐ డోంట్ నో అండి. అంటే ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ రియాక్షన్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జనాలకి నీళ్ళు తాగడం లేకపోవడం ఏంటి, నాకు తెలిసిన వాళ్ళ పేరెంట్స్ కి బెడ్స్ దొరకపోవడం ఏంటి, ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ దొరకకపోవడం ఏంటి పేరెంట్స్ కి. సో ఇలాంటి థింగ్స్ విన్నప్పుడు ఇమ్మీడియట్ గా రీచ్ అవుట్ అయ్యాను. కానీ నేను చేసినవన్నీ మనకు అవసరమైన దానికన్నా ఇట్ ఇస్ లైక్ అ డ్రాప్. అండ్ ఐ ఫీల్ I think that is when I truly felt patriotic. చేయాలరా మనం మన వాళ్ళ కోసం చేయాలని ఒక ఫీలింగ్, అంతకన్నా ఇంకేం ఆలోచించలేదు. సో కరోనాలోనే ఎవరికో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాలంటే డబ్బులు పంపించారు మెడ్రాస్ లో. సో నాకు ఆ మనిషి తెలీదు, ఆ మనిషి నాకు థ్యాంక్స్ చెప్పలేదు, నేను ఆ మనిషిని ఎప్పుడు కలవలేదు. బట్ ఒకరి కోసం ఒకళ్ళు మనం లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్? అండ్ నేను నాతో ఎవరో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది, ఐఎమ్ ఇన్ ద టాప్ 1 or 2% ఆఫ్ ఇండియా. నా కెరీర్ సక్సెస్ లో, నాకు వస్తున్న సంపాదన వలన, వీటి వలన ఐఎమ్ ఇన్ ద టాప్ 1 or 2% ఆఫ్ ఇండియా. సో ఇఫ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఇండియన్స్, హూ విల్? సో దట్ ఈస్ ద వే ఇట్ వర్క్స్. వి అప్రిషియేట్ ఇట్. ఏదైనా స్పోర్ట్స్ స్టార్ గురించి బయోపిక్ తీయాలంటే మనకి మదిలోకి వచ్చే కొంతమంది స్టార్స్ తీసుకుంటే, అంటే వాళ్ళ వాళ్ళ ఆహార్యం కావచ్చు,
వాళ్ళ గెటప్ లేకపోతే ద బాడీ లాంగ్వేజ్ ఏదైనా వాళ్ళలో మీరు ఖచ్చితంగా ఉంటారు. భవిష్యత్తులో అలాంటిది ఏదైనా సబ్జెక్ట్ ఎంచుకునే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? యా డెఫినెట్లీ. కానీ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ంట్ బి అ క్యాష్ గ్రాబ్ అండి. క్యాష్ గ్రాబ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, మొన్న నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచారు. అథ్లెటిక్స్ లో మన మొట్టమొదటి గోల్డ్ మెడల్. బయోపిక్ ఎవరు తీస్తున్నారని అడిగేస్తున్నారు ఆయన్ని. నాకు అర్థం కాలే. అరే ఒక మనిషి జీవితం అంతా తన 23 ఇయర్స్ ప్రాక్టీస్ చేసి, ట్రై చేసి, హార్డ్ వర్క్ చేసి, ఆర్మీలో ఉండి ఆయన ఒక గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు. అసలు ఈ ఈ మూమెంట్ కి ఈ సందర్భానికి మీనింగ్ ఏంటి, దీని డైమెన్షన్ ఏంటంటే అర్థం చేసుకోవడానికి మనకు 10 ఏళ్ళు పడుతుంది. సో ఎప్పుడైనా సరే కొంత గ్యాప్ ఉండాలని నా ఫీలింగ్. ఒక జరిగిన సంఘటనకి మనం దాని గురించి, ఒక రియల్ సంఘటన గురించి మనం ఒకటి తీస్తున్నాం అంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు గ్యాప్ ఉండాలి. ఎందుకంటే ఆ గ్యాప్ వల్లే మనకు అర్థం అవుతుంది వాట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ దట్. రైట్ రైట్. అండ్ ఐ డోంట్ లైక్ వెన్ పీపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక ఎయిర్ స్ట్రైక్ జరిగిందంటే ఆ ఎయిర్ స్ట్రైక్ మీద ఇమ్మీడియట్ సినిమా తీయాలని ప్లాన్ చేయడం, ఐ ఫైండ్ దట్ మనకి పర్స్పెక్టివ్ ఉండదని నా ఫీలింగ్. అండ్ లైక్ సమ్వన్ హూ రియలీ ఇంట్రెస్ట్ మీ ఇస్ రాహుల్ ద్రావిడ్. ఆయన లైఫ్ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ఓకే, యు గాట్ ది టిప్. ఇనఫ్ గ్యాప్ హెస్ కమ్. సో ఆయన క్రికెటింగ్ కెరీర్ ఆయన లైఫ్ ని అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ అయితే. యా, సో ఫ్యామిలీ క్వశ్చన్ దట్ యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఆఫ్ కోర్స్ యువర్ బ్రదర్ ఆయన సపోర్ట్ కూడా మీకు ఉంటుంది, చాలాసార్లు మీరు చెప్పారు, రైట్? ఇప్పుడు మీరు చేస్తున్న ఈ జర్నీలో వాట్ ఇస్ యువర్ ఫ్యామిలీ మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతుంది? వాళ్ళు గర్వపడుతున్నారండి. అండ్ ఎక్కడో తెలియకుండా మెల్లమెల్లగా మనకు ఒక అథారిటీ వచ్చింది ఇంట్లో, వేర్ నా డెసిషన్స్ ని నన్ను అడగకుండా వాళ్ళు ఏం చేయాలనుకోవట్లేదు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ జస్ట్ రెస్పెక్ట్ యు ఎర్న్. ప్రేమ ఎప్పుడు ఉంటుంది, కానీ ఫ్యామిలీలో రెస్పెక్ట్ తెచ్చుకోగలటం అనేది చాలా గొప్ప విషయం. అది మా పేరెంట్స్ నుంచి మెల్లమెల్లగా నేను కొంచెం తెచ్చుకుంటున్నాను అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు నా కోసం చేసింది జెన్యున్ గా ఒక స్టార్ సన్ అండ్ స్టార్ డాటర్ కూడా అంత చేస్తారు లేదో నాకు తెలియదు, అంత చేశారు. అండ్ వాళ్ళ వల్లనే నాకంటూ ఒక కెరీర్ ఉంది. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళగలిగా యుఎస్ లో. అలాంటి అంత చేసిన పేరెంట్స్ కోసం నేను కూడా కొంత చేయగలగటం అండ్ ఇప్పుడు వాళ్ళ కళలో నేను రెస్పెక్ట్ తెచ్చుకోగలగటం ఇట్స్ బిగ్ డీల్. మీ ఇండిపెండెన్స్ ని మీరు ఎప్పుడు కోల్పోబోతున్నారు? ఇన్ అదర్ వర్డ్స్, వెన్ ఐ గెట్ మ్యారీడ్. ఇండిపెండెన్స్ కోల్పోవడం ఏంటని ఆలోచిస్తాను. ఏమో ప్రస్తుతానికి సినిమాలనే పెళ్లి చేసుకున్నాను. సో సినిమాలు కాకుండా సెకండ్ వైఫ్ ఎప్పుడు కావాలని ఆలోచించినప్పుడు ఆలోచిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ శేష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ సాక్షి టీవీ ప్రేక్షకులకి అండ్ ఆల్ ఇండియన్స్ కి అందరికి కూడా ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ గో హెల్ప్ పీపుల్.